So in this video, like we are starting from Hyderabad to Goa road trip అనమాట. సో ఇది వచ్చేసి మా సెకండ్ టైం విజిట్ టు ది గోవా. ఫస్ట్ టైం కూడా సేమ్ ఆన్ అ కార్ వెళ్ళాం విత్. సో ఇక్కడ నుండి సంగారెడ్డి, సోలాపూర్, కొల్హాపూర్ ఆ రూట్లో మనం గోవాకి వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 క్రాస్ అయింది. మేము అరౌండ్ 1:30కి స్టార్ట్ అయినాం నిజాంపేట నుండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్. దిస్ ఈజ్ ఎగ్జిట్, వారార్ ఎగ్జిట్, పటాన్చెరు ఎగ్జిట్ 03. సో మనం పటాన్చెరు ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఇట్లా ఇట్ సైడ్ ఒకటి స్వీట్ హార్ట్ బేకరీ లాగా ఒకటి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇదే అనుకుంటా బిర్యానీ పాయింట్. మార్నింగ్ మనకు టిఫిన్ తినడానికి అక్కడ ఏం దొరకకపోవచ్చు. సో ఇక్కడ ఏమన్నా బిర్యానీ కానీ ఏమన్నా తీసుకొని వెళ్దామని చూస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ గ్యాప్లో తినొచ్చు అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా మార్నింగ్ టిఫిన్కి చాలా ప్రాబ్లం అయింది. అండ్ అప్పుడు చూసినప్పుడు కూడా ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం. ఫుల్ రష్ అయితే ఉంది. సో చూడాలి. సో ఇక్కడ గ్యాప్లో ఆగాము. ఇక్కడ ఏదైనా బిర్యానీ ఉంటే చూద్దామని చెప్పి. సో ధ్రువ్ అయితే పాపం ఆల్రెడీ నిద్రకు వచ్చాడు, పడుకున్నాడు. సో చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ వచ్చి హైదరాబాద్ దమ్ బిర్యానీ అంట. ఇక్కడ రేట్ కార్డ్స్ ఉన్నాయి. ప్లేట్ చికెన్ వచ్చేసి 220 రూపీస్. సుప్రీం అంట, జాఫ్రానీ, మటన్ 250. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ రేట్లు అయితే బాగానే ఉన్నాయి. సో వీడి దగ్గర స్నాక్స్ ఉంటే చూసాము. సో ఎస్, ఫైనల్లీ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఒక ప్లేట్ అనమాట. లాస్ట్ టైం అనుకున్నాం కానీ తీసుకోలే. సో ఇది వచ్చేసి సిల్వర్ బావర్చి ఏదో ఉంది, కానీ జనాలు బాగున్నారు కదా అని ఆగాము. 220 రూపీస్ తీసుకున్నాడు. చికెన్ జాఫ్రానీ బిర్యానీ. సో దీని ఎదురుగుండా హోటల్ ది ప్యాలెస్ అని కూడా ఉంది. దీంతో పాటు మళ్ళీ వాడి దగ్గరే బేకరీ ఇందాక వీడియో ఉంది కదా, సో దాంట్లో మళ్ళీ 2 బన్నులు తీసుకున్నాం. చూద్దాం, రేపు టేస్ట్ చేసినప్పుడు చెప్తా. వీళ్ళిద్దరు అయితే ఆల్రెడీ కార్ ఎక్కారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం సంగారెడ్డి దగ్గర ఉన్నాము. పటాన్చెరు ఎగ్జిట్ నుండి సంగారెడ్డి వరకు రోడ్డు అస్సలు బాగాలేదు. సో అక్కడ బిర్యానీ తీసుకున్నాం కదా, తనకి ఆగట్లేదు, తినాలి అంటుంది. యాక్చువల్గా మార్నింగ్ తిందాం అనుకున్నాము, ఎందుకంటే అక్కడ మనకి ఫుడ్ సరిగా దొరకదు. మనం ఆన్ ద వే టు గోవాలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకు అంత అవైలబుల్ ఉండదు. సో బిర్యానీ తీసుకొని మార్నింగ్ 6 to 7 ఆ టైంలో తిందామని అనుకున్నాం. కానీ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3 AM అవుతుంది. సో ఇంకా నాకు బిర్యానీ తినాలనిపిస్తుందని సీజ్ ఈటింగ్. ప్రజెంట్ మనం వచ్చేసి సంగారెడ్డి దాటి ఒక 10 kilometers వచ్చింది. ఇక్కడ తినేసి స్టార్ట్ అవుతాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్, డెక్కన్ టోల్ వేసా. టైం వచ్చేసి అరౌండ్ 3:30 అవుతుంది. ఆల్మోస్ట్ 8 kilometers వచ్చి ఉంటాం. మనం వచ్చేసి సంగారెడ్డి నుంచి తిన్న తర్వాత స్టార్ట్ అయ్యి సదాశివపేట క్రాస్ అయినాం. నెక్స్ట్ జహీరాబాద్ వస్తుంది, దాని తర్వాత ఉమ్మాబాద్. ఇదైతే మన ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అయింది. మేము నియర్ బై జహీరాబాద్ ఉన్నాం. పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు రోడ్స్ అస్సలు బాగాలేవు, అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. సంగారెడ్డి నుంచి ఈ టోల్ రోడ్డు స్టార్ట్ అయింది కదా, రోడ్డు సూపర్ ఉంది. మనం వెళ్తున్నట్టు కూడా తెలియట్లేదు, అంత మంచిగా ఉంది రోడ్డు.
ట్రాఫిక్ అయితే అంత హెవీగా ఏం లేదు, ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ ఉన్నాం కాబట్టి. ఇది వచ్చేసి మనకు సెకండ్ టోల్ గేట్. కర్ణాటక ఎంటర్ అయినాం మనం. కర్ణాటకలో ఇది మనకి ఫస్ట్ టోల్ గేట్. హైదరాబాద్ నుండి ఇది మనకి సెకండ్ టోల్ గేట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6 అయింది. బసవ కళ్యాణ్ దగ్గర పెట్రోల్ కొట్టేయడానికి అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇప్పుడు మన కార్లో ప్రజెంట్ అయితే 154 యావరేజ్ ఉంది. బట్ స్టిల్ కర్ణాటకలో కొట్టిద్దామని చెప్పి ఈ హెచ్పి బంక్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఏమన్నా టీ కాఫీ అవైలబుల్ ఉంటే ఇక్కడ తాగుతాం. మనం జస్ట్ ఇప్పుడే కర్ణాటక బార్డర్ క్రాస్ అయ్యి మహారాష్ట్ర ఎంటర్ అయినాం. ఒక 2 కిలోమీటర్స్లో టోల్ గేట్ ఉంది, మహారాష్ట్ర టోల్ గేట్. మహారాష్ట్రలో ఇది మనకు ఫస్ట్ టోల్ గేట్. హైదరాబాద్ నుండి ఇప్పటికీ ఇది థర్డ్ టోల్ గేట్. కానీ ఇది ఆపరేషన్స్లో లేనట్టుంది. No one is there. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది అరౌండ్. సంథింగ్ జాల్కట్టో ఏదేదో బస్సు, మహారాష్ట్ర బస్సు. ఇప్పుడే 10 రూపీస్కి టీ తాగి స్టార్ట్ అయ్యాం. బాగుంది టీ మాత్రం. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి 468 కిలోమీటర్స్. రీచింగ్ టైం 4:35 అని ఉంది. ఈ టెంపుల్ ఆన్ ద వేలో కనపడింది. జస్ట్ చూద్దామని ఇట్లా వచ్చినాం అనమాట. లాస్ట్ టైం మేము తులజాపూర్ వచ్చినప్పుడు ఇక్కడ స్టే తీసుకున్నాం. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్టే తీసుకొని వెళ్ళాము. కానీ అప్పుడు ఇక్కడ ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఇటు వచ్చి చూద్దామంటే కుదరలేదు. సో ఇప్పుడు ఒకసారి చూద్దామని ఇటు వచ్చినాం అనమాట. అది మెయిన్ రోడ్డు. అక్కడి నుంచి ఇటు వచ్చినాము. సో టిఫిన్ బ్రేక్ అని చెప్పేసి మేము ఇక్కడ ఆగాము. హోటల్ సమృద్ధి గార్డెన్ అని చెప్పి. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంతసేపు ఎక్కడ మంచివి దొరకలేదు, లైక్ మహారాష్ట్ర బార్డర్ వచ్చినప్పటి నుంచి. సో ఇది సోలాపూర్ క్రాస్ చేసిన తర్వాత ఉంది హోటల్ సమృద్ధి ఫ్యామిలీ గార్డెన్. పిల్లలకి ప్లే ఏరియాతో కూడా అంతా ఉంది. సో మా వాడైతే ఫుల్గా ఆడేసుకుంటున్నాడు ఇక్కడికి రాగానే. సో ఇన్ కేస్ ఎవరైనా ఇటు సైడ్ గోవా వెళ్ళే రూట్లో సోలాపూర్ తర్వాత సోలాపూర్ బైపాస్ అనమాట. బైపాస్ ఎక్కగానే జస్ట్ సైడ్కే ఉంటుంది హోటల్ సమృద్ధి. సో ఇక్కడికి వచ్చి యూ కెన్ చెక్అవుట్ హియర్. సో ఇందాక చెప్పినట్టు ఏదైతే ఈ హోటల్ సమృద్ధి అని చెప్పానో, సో ఫుడ్ టేస్ట్ వైజ్గా కూడా బాగుంది, ఫైన్. సో మేము ఒక 2 ప్లేట్స్ వడ, 1 ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాం. సో వడ కూడా 4 ఇచ్చాడు, 120 రూపీస్ ప్లేట్. బట్ ఏంటంటే అంబియన్స్, పిల్లలు ఆడుకోవడానికి వాష్రూమ్ ఫెసిలిటీ అంతా బాగుంది. అంటే హైదరాబాద్ నుంచి షోలాపూర్ వచ్చే వరకు ఇంకా ఇంత మంచిగా హోటల్స్ అయితే ఉండవన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా ఇటు సైడ్ వెళ్తుంటే కనుక ఇక్కడ స్టాప్ తీసుకుని ఐ మీన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ బ్రేక్ తీసుకుంటే గుడ్ థింగ్ యాక్చువల్లీ.
క్రాస్ అయినాం. ఇక్కడ పోలీసు వాళ్ళు చెకింగ్ చేసిండ్రు అనమాట. మహారాష్ట్రలో ఇప్పుడు సెకండ్ టైం మహారాష్ట్ర ఎంటర్ అయిన ఒక 20 కిలోమీటర్స్కి ఒక టోల్ గేట్ వచ్చింది, అక్కడ చెక్ చేశారు. తర్వాత ఇప్పుడు ఇంకో టోల్ గేట్ వచ్చింది, ఇక్కడ కూడా చెక్ చేశారు. మెయిన్ మనకు ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్ ఇన్సూరెన్స్, ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి. మనం ఇప్పుడే నేషనల్ హైవే నుండి లెఫ్ట్ తీసుకొని ఈ సింగిల్ రోడ్డుకి వచ్చినాము, హైవే. సో కురుందవాడ బైపాస్. సో ఈ బైపాస్ రోడ్డు ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే రోడ్డు బాగానే ఉంది. నేను ఒక 2 కిలోమీటర్స్ వచ్చిన, చూద్దాం. ఇంకా ముందుకెళ్తే ఇంకో సింగిల్ రోడ్ వస్తుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నాకు గుర్తుంది, ఇంకా 3 years బ్యాక్ వచ్చినాము. సో చూద్దాం ఇప్పుడు రోడ్లు ఏమైనా అప్గ్రేడ్ అయినాయా లేకపోతే స్టిల్ అట్లానే ఉన్నాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ ఏదో రివర్ వచ్చింది. పెద్ద రివరే ఉంది. ఇది మహారాష్ట్ర బస్సు. మనం వచ్చేటప్పుడు స్పీడ్ లిమిట్ బోర్డ్స్ చూసుకుంటూ రావాలి. నాకు ఒక దగ్గర ఫైన్ పడి ఉంటుంది అని డౌట్ ఉంది. స్పీడ్ లిమిట్ బోర్డు కన్నా ముందే ఒక వెహికల్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా స్పీడ్ లిమిట్ తర్వాత వెహికల్ పెట్టి ఫోటో కొట్టుకోవాలి, కానీ వాళ్ళు ముందు పెట్టుకొని మనకు ఫైన్ కొట్టిన తర్వాత మనకు బోర్డు పెట్టిండ్రు వాళ్ళు. సో చూడాలి ఫైన్ వస్తుందా రాదా అనేది. తెలంగాణలో అయితే 1000 రూపీస్ ఉంది ఓవర్ స్పీడింగ్కి, ఇక్కడ ఎంత ఉందో చూడాలి. ఇంకా మన జర్నీ అయితే 210 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. యావరేజ్ 6:10కి రీచ్ అవుతామని చూపిస్తుంది. బట్ మనకు లేట్ అవుద్ది ఇంకా, ఎందుకంటే మనకు బేబీ ఉంది కాబట్టి. పెట్రోల్ కర్ణాటకలో ఫుల్ ట్యాంక్ చేయించిన, కర్ణాటక బార్డర్లో. అక్కడ 3800 అయింది. ఇంకా మనకి రేంజ్ వచ్చేసి 369 చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్ అయితే బాగానే ఉంది. రోడ్డు చుట్టూ అటు ఇటు మంచిగా చూసుకుంటూ వెళ్ళచ్చు. కాకపోతే మన జర్నీ అనేది టైం పడుతుంది. ఆ హైవేలో నేషనల్ హైవేలో 120, 110 వెళ్తే 100 వెళ్తే ఇక్కడ మనం 50, 60. సో హాఫ్ ఆఫ్ ద స్పీడ్ రెడ్యూస్ అయింది ఇక్కడ. చూద్దాం ముందు ఏముంటుంది అనేది. ఇక్కడైతే ఇప్పుడే రోడ్ వేస్తుండ్రు. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇంత నీట్గా లేదు. ఇప్పుడైతే బాగానే ఉంది రోడ్డు ప్రస్తుతానికైతే. తెలుస్తుంది హాఫ్ రోడ్డు కొత్త రోడ్డు ఉంది, బాగానే ఉంది రోడ్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయింది. జస్ట్ లంచ్ బ్రేక్ తీసుకున్నాము. ఒక కర్డ్ రైస్, ఒకటి పరోటా తీసుకున్నాము. పరోటాకి ముందు పన్నీర్ పలావ్ చెప్పినాము. సో అది మంచిగా లేదని చెప్పి అది క్యాన్సిల్ చేసి మళ్ళీ సరే పరోటా తీసుకున్నాము. కర్డ్ రైస్ ఓకే, పరోటా కూడా ఓకే. సో ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసినాం మళ్ళీ. సో లంచ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ స్మాల్ బ్రేక్. చేసాం. ఇంకా ఫుల్ యాక్టివ్ ఉన్నాడు. ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. రీచింగ్ టైం 7:40 అంటే మనం వేసిన 9:40. మేమైతే 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూడాలి. మార్నింగ్ కార్ ఎక్కినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు వాడు అది బేకాలని. కార్ ఎక్కితే ఏదో ఒకటి. ధ్రువ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు.
హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇచ్చుడు. చెప్పు. ఓకే. నిన్న సర్వీసింగ్ చేయించాడనమాట. ఇంకా చేసినప్పటి నుంచి పొద్దున్న ఎండ పడుతుంటే ఒరే ఎండ, డస్ట్ పడుతుంటే ఒరే డస్ట్ పడుతుంది అని అసలు ఎక్కడ అయితే అక్కడ మొత్తం తుడి చేసుకుంటున్నాడు కార్ అంతా. ఇప్పుడు బన్ తింటే బన్ ఇది జస్ట్ కవర్ అది అయిందని దానికి వెట్ టిష్యూ తీసుకొచ్చి మరి క్లీన్ చేశాడు. తను ఫేస్కి పౌడర్ రాసుకోమంటే రాసుకోడు, కానీ కార్కి మాత్రం కొంచెం ఏదో డస్ట్ పడిందని తుడుస్తూ ఉన్నాడు. అమ్మ వస్తున్నాడు. ఏంట్రా అమ్మ వీడియో తీస్తుంది. ప్రెసెంట్ అయితే సింగిల్ రోడ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మా డెస్టినేషన్ వచ్చేసి ఇంకా 199 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ టైం ప్రకారం 7:53, బట్ మన టైం ప్రకారం 10 అవ్వచ్చు. 10 అవ్వచ్చు, ఇంకా 11 కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి. బేబీ ఉన్నాడు, ఉంది కాదు. ఎందుకంటే మాకు బాయ్ ధృవిత్ రెడ్డి. సో గోవాలో ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని వి ప్లాన్డ్. సో దట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు గోవా. సో ఆల్రెడీ డెకరేషన్కి, ఫోటోగ్రాఫర్కి ప్రీ బుకింగ్ ఆల్రెడీ చేసినాము. సో May 23rd his first birthday. We are going to celebrate in Goa. కర్ణాటకకి ఎంటర్ అయినాం మళ్ళీ. స్టార్టింగ్ తెలంగాణ నుంచి కర్ణాటక వచ్చినాం, కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఇప్పుడు కర్ణాటక నుంచి నెక్స్ట్ గోవా బెల్గావి డీప్ ఫారెస్ట్ ఉంటుంది, చూద్దాం. స్కూల్ ఉంది సైడ్, గ్రౌండ్ మంచి పెద్దగా ఉంది. మహారాష్ట్ర బస్సు ఎంకే మార్ట్ అంట, ఏముంటాయో మరి దీంట్లో. ఇవే గ్రాసరీస్, డీమార్ట్ లాంటిది, కానీ డీమార్ట్ కాదు. ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ ఉంది. హోటల్ స్వస్తిక్ ప్యూర్ వెజ్ అంట. ఎక్కడుంది పెట్రోల్ బంక్? ఈరోజు ఆఫ్టర్నూన్ ఎక్కడైతే ఆగామో ఫుడ్ రిలేటెడ్, ది మోస్ట్ వరస్ట్ ఫుడ్ అది. అసలు ఎవరైనా వస్తే అక్కడ ఆగరు. హోటల్ దర్శన్. బయట దాన్ని చూసి మోసపోయి లోపలికి వెళ్తే మనం మోసపోతాం. అసలు బాగాలేదు, కానీ టైం సరిపోదు కాబట్టి తినాల్సి వచ్చింది. వేస్ట్, డబ్బులు వేస్ట్. డబ్బులు పోతే పని ఫుడ్ బాగుంటుంది అంటలేదు. ఇక్కడ రోడ్డు మీద గ్యాస్ స్టవ్లు అమ్మేస్తున్నారు. టూ బర్న్స్ ఉన్నాయి, 4 బర్న్స్ ఉన్నాయి. ఇదిగో మహారాష్ట్ర బస్, అస్సలు మెయింటెనెన్స్ లేదు. ఇది కేరళదా? చిచి, కర్ణాటకదా? NWKRTC అట. కేరళది కూడా KA అనే ఉంటుంది. ఇక్కడైతే బాగానే ఉంది రోడ్డు, మంచిగా చెట్టు. ఇక్కడ పర్లేదు కొంచెం, మళ్ళీ ముందు బాగోదు ఎలాగో. మేము ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్ బ్రేక్కి ఆగినాము. ఇక్కడెక్కడో సమ్వేర్ ఆన్ ద రోడ్. దిస్ ఈజ్ అవర్ కార్, Brezza ZXi Plus dual tone, red and black. సో ఇంక నుంచి 1 కిలోమీటర్లో లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 157 కిలోమీటర్స్ ఉంది. రీచింగ్ టైం వచ్చేసి 8:15 చూపిస్తుంది. మనకి ఇంకా లేట్ అవ్వచ్చు, ఒక 2 hours లేట్ అవుతుంది ఈజీగా. కొంచెం క్లైమేట్ అయితే బాగానే ఉంది, మరీ ఓవర్ హీట్ లేదు అలా అని. రోడ్స్ బాగున్నాయి. మధ్యలో ఒక దగ్గర అంటే
కూలింగ్గానే ఉంది. ఓకే, రోడ్ మాత్రం బాగుంది. లాస్ట్ టైం గోవా వచ్చినప్పుడు ఈ రూట్ రాలా, మేము వేరే రోడ్కి వెళ్ళాము. ఈసారి డిఫరెంట్ రోడ్ యాక్చువల్లీ. జస్ట్ ఒక 10 kilometers మంచిగా లేదు అంతే. రోడ్ అంతా ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. జస్ట్ 600 kilometers ఫైన్. హైదరాబాద్ టు గోవా టిల్ నౌ 600 kilometers ఫైన్. మధ్యలో ఒక 10 kilometers ఓన్లీ అక్కడెక్కడ రోడ్ బాగాలేదు. రిమైనింగ్ రోడ్ అంతా బాగుంది. అది కూడా వెల్కమ్ టు కర్ణాటక అని స్టేట్ బోర్డు ఉంటుంది, దాని నుంచి స్టార్ట్ అయింది ఒక 1-2 kilometers నుంచి. రోడ్స్ మాత్రం భలే ఉన్నాయి. సో ఇది వచ్చేసి బస్ స్టాండ్, బెల్గావి బస్ స్టాండ్ అనమాట. మంచిగా పెద్దగా బాగానే ఉంది. అండ్ సిటీ కూడా బాగుంది. ఐ మీన్ ఒక టౌన్ మోడల్ అంతా మంచిగా బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్, ఈ రోడ్ వచ్చేసి ఓల్డ్ పూణే బెంగళూరు రోడ్ అంట. ఇక్కడ జెరాక్స్ షాప్స్ అన్నీ క్లోజ్డ్. అక్కడ ఉంది ఓపెన్, ఇక్కడ కూడా ఉంది జెరాక్స్. సో ఇదంతా మార్కెట్ అనుకుంటా. షాప్స్ అవన్నీ అయితే బాగున్నాయి. బెల్గావి పెద్దగానే ఉంది. ఇందాక రోడ్డు క్రాస్ అయిన తర్వాత డైరెక్ట్ ఎట్లయితే బ్రిడ్జ్ ఉంది, NH48. చూడడానికి అయితే బాగుంది. పైన బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నట్టుంది, అందుకనే అలౌడ్ లేదా పెద్ద. ఇక్కడ నుంచి ఘాట్ సెషన్ ఏమో మ్యాప్లో అయితే అలానే ఉంది, మొత్తం స్నేక్ ఉన్నట్టు. పెద్ద పెద్ద స్తంభాలు. ఇది ఎక్కడో డీమార్ట్ మిడిల్లో ఆన్ ద వే కనపడింది. సో రెస్ట్ కోసం ఇక్కడికి వచ్చినాం. బెల్గావి ఘాట్ సెషన్, ఇది డీప్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 113 kilometers ఉంది గోవాకి. సో ఇక్కడ నుంచి ఒక 70 kilometers వరకు ఘాట్ సెషన్ ఉండొచ్చు. సో ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 6:40 అయింది. మాకు ఒక 1.5 hour పడుతుందని అనుకుంటున్నాము ఈ ఘాట్ సెషన్కి. లైట్ ఫెయిల్ అయ్యేలోపు ఒక హాఫ్ కవర్ చేద్దామని అనుకున్నాము, చూడాలి. సో సన్సెట్ అయితే ఆన్ ద వేలో ఉంది. అండ్ ఫారెస్ట్లో ఉన్న ఏమైనా యానిమల్స్ కనిపించినా కూడా మధ్యలో రికార్డ్ చేద్దాం. అజారా మొత్తం ఫుల్ బిజీగా ఉంది. అజారా ముస్లిమ్స్ ఉంటారనుకుంటా, మోస్ట్లీ ఎక్కువ వాళ్ళే కనబడుతుంది. ఇక్కడి నుంచి గూగుల్ అయితే రైట్కి వెళ్ళిపోమంటుంది. ఫుల్ రష్ ఉంది, హడావిడి ఉంది మొత్తం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తున్నారు. ఇదేదో ఉంది మొత్తం, బాగానే ఉన్నాయి అన్నీ, గ్యాపేలే. ఇది హజారా బస్ స్టాండ్, పెద్దగానే ఉంది, ట్రాఫిక్ కూడా ఉంది.
ప్రజెంట్ గోవా అయితే ఇంకా 77 కిలోమీటర్స్ ఉంది. చెక్ పాయింట్ గోవా చెక్ పాయింట్కి వచ్చా. ఇందాక కూడా అక్కడ బెల్గావి దాటగానే అన్ని హోటల్స్ రూమ్సే ఉన్నాయి. ఎంతమంది జనాలు ఉన్నారు అక్కడ కూడా. రోడ్ అయితే బాగుంది. మాకు ఇంకా 1 hour 56 minutes చూపిస్తుంది రీచ్ అవ్వడానికి. ఇది డీప్ ఫారెస్ట్ ఏమో. ఒక్క యానిమల్ కనిపించలే ఇప్పటికి. వెహికల్స్ మాత్రం ఫుల్ స్పీడ్లో వస్తున్నాయి.